ఈ రాజకీయాలకి పునాది పడింది ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో నాకు అనిపిస్తూ ఉంది. 85కు ముందు 83, 84 ముందు ఐడియాలజికల్ పాలిటిక్స్ ఉండేవి. తర్వాత ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఏర్పడిన తర్వాత క్యాస్ట్ పోలరైజేషన్ స్టార్ట్ అయింది. అది నాదెండ్ల భాస్కరరావు గారి సంక్షోభంలో అప్పుడు రాజకీయంగా చాలా పెద్ద ఘర్షణలు జరిగింది. రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది. గుంటూరులో భాస్కరరావు గారికి పెద్ద ఎత్తున సపోర్ట్ సిస్టమ్ అంతా నడిచింది. గుంటూరులో కూడా పెద్ద ర్యాలీ చేశారు. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారి మీద జరిగిన దాడి, హోటల్లో జరిగిన దాడి, అప్పుడు మాట్లాడిన భాషలు, లక్ష్మీపార్వతి గారు వీరు మాట్లాడిన భాషలు, ఇవన్నిటికీ పునాది ఏంటంటే ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత కొత్త పాలకవర్గం వచ్చింది. అంటే ఉత్పత్తియేతర రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి, అంటే గ్రీన్ రెవల్యూషన్ అవుట్పుట్గా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, గ్రీన్ రెవల్యూషన్ యొక్క వనరులు పెరిగి ఆదాయం పెరిగిన తర్వాత, నూతన సంపన్న వర్గాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అవి పెట్టుబడులు కొత్త రూపం దాల్చి వాళ్ళు సినిమా రంగంలోనో వ్యాపార రంగంలోనో లేకపోతే ఉత్పత్తియేతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి సినిమాలు ఆ కల్చర్ని ఎక్స్పాండ్ చేసి ఒక సరికొత్త సమాజాన్ని సృష్టించే క్రమంలో కొత్త రాజకీయాలు ఆవిర్భవించినాయి. ఆ క్రమంలోని కుల ఘర్షణలు పెరిగినాయి, కులాధిపత్యం పెరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో గ్రామీణ పెత్తందారులు రూపాంతరం చెందారు. కింది కులాలపై దాడులు పెరిగినాయి. ఈ క్రమంలోనే కారంచేడు, చుండూరు ఇట్లాంటి గ్రామాల్లో మ్యాసివ్ అటాక్ జరిగినాయి. సంఘటనలు కూడా ఒక పెద్ద ఎత్తున ఆర్గనైజ్డ్గా జరిగినాయి. ఇవన్నీ కూడా చాలా హిస్టారికల్ ఇన్సిడెంట్స్. ఇవన్నీ కూడా కుల ఘర్షణలు, అవి ఒక ఆర్థికపరమైనటువంటి అవుట్పుట్ తోటి వచ్చినటువంటి రాజకీయ ఆర్థిక ఆధిపత్యం అనేది ప్రారంభమైంది. నాదెండ్ల భాస్కరరావు గారి తర్వాత ఎన్టీ రామారావు గారు, మళ్ళీ సెకండ్ అవుట్పుట్ ఎన్టీ రామారావు గారి మీద. ఎన్టీ రామారావు గారి మీద జరిగిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. అది మనం ఇప్పుడు చూస్తున్న చాలా చిన్నది. అంత పెద్ద పర్సనాలిటీ, ఆంధ్ర తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి అంత అద్భుతంగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిలబడి దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించినటువంటి ఎన్టీ రామారావు గారిని ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు, ఇప్పుడున్న పెద్ద మనుషులందరూ ఎన్ని రకాలుగా అవమానించారో మన కళ్ళ ముందున్న చరిత్ర ఇది. మర్చిపోకూడదు. ఇదంతా కూడా హిస్టరీని ఎప్పుడు మనం చెరిపేలేం. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి మనకి. లక్ష్మీపార్వతి గారు మీరు టార్గెట్ పెట్టి పాలిటిక్స్ ఎట్లా చేశారు, దీనికి మీడియా సంస్థ ఎట్లా పనిచేసినాయి, ఇక్కడ మీడియా ఎంటర్ అయింది. ద రోల్ ఆఫ్ మీడియా అంటే ఆ రోజు ప్రారంభించినటువంటి మీడియాని సారు ఆ పాయింట్ చెప్పింటే బాగుండేది. మీడియా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ నిర్వహించింది. మీడియా సంస్థలు ప్రారంభమయ్యి అవి న్యూస్ ఛానల్స్గా పరివర్తన చెంది 24/7 న్యూస్ ఛానల్స్గా మారి అందులో డిబేట్లోకి వెళ్ళి అక్కడ ప్రారంభమైంది పునాది. కేసీఆర్ కంటే కూడా ముందు ఆ డిబేట్లోనే భాష ప్రారంభమైంది. నా అబ్జర్వేషన్. ఆ పొలిటికల్ డిబేట్స్లో మాట్లాడిన భాష, ఆ మాట్లాడుతున్న తీరు, వస్తున్న ఏం రేటు అది అంటారు, దానికి పిఆర్టీ రేటు అది అంటారు, టీఆర్పీ రేట్ అది అంటారు. ఆ రేట్ల ఆధారంగా మాట్లాడిన భాష ఆధారంగా పొలిటికల్ లీడర్షిప్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇది పరిణామం. ఈ పరిణామంలో మీడియా నిర్వహించిన పాత్రని చిన్నదిగా చూడొద్దని నా అభిప్రాయం. మీడియా సంస్థల్లో పాల్గొన్న డిబేట్ చేసిన వాళ్ళు మాట్లాడిన భాష అది పొలిటికల్గా యాక్సెప్టెన్స్కి వచ్చేసి దాన్ని కేసీఆర్ లాంటి వాళ్ళు, తర్వాత మన చాలామంది రాజకీయ నాయకులు ఒక వాడుక భాషగా మార్చేశారు. అది రాజకీయాల్లో వాడుక భాష అయిపోయింది ఈ రోజున. ఆ రాజకీయ వాడుక భాష మారిన తర్వాత ఈ రాష్ట్రంలో మధ్యలో వంగవీటి మోహన్ రంగ హత్య, తర్వాత పరిటాల రవి హత్య, కోడెల శివప్రసాద్ ఆత్మహత్య, చిన్న విషయాలు కాదు ఇవన్నీ. చరిత్రలో ఇవన్నీ కూడా చాలా చాలా సెన్సిటివ్ విషయాలు. ఇవన్నీ అంటే చాలా పొటెన్షియల్ ఇష్యూస్. ఇవన్నీ కూడా మనకి పొలిటికల్ రంగంలో హత్యల దాకా వెళ్ళినాయి. చివరికి మన కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళింది. అంటే ఒక ముఖ్యమంత్రి కాగలిగినటువంటి కోడెల శివప్రసాద్ గారు, ఒక ముఖ్యమంత్రి కాగలిగినటువంటి వంగవీటి మోహన్ రంగ, ఒక ముఖ్యమంత్రి కాగలిగిన పరిటాల రవి గారు వీళ్ళు హత్యలు చేయటం, వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకి బయట నుంచి చూసినప్పుడు వీటి వెనకాల పొలిటికల్ సీక్వెన్స్ కనిపిస్తూ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టి అది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్గా పరివర్తన చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన భాష, ఆ పద్ధతి, ఆ పరిణామం అంతా కూడా మనం చూడొచ్చు. ఆయన చుట్టూ సైకో ఫ్యాన్స్ ఎట్లా ఏర్పడ్డారు.
చంద్రబాబు నాయుడు గారు ఒక మేరకు పాత వాల్యూస్తో పాలిటిక్స్ రన్ చేస్తున్నప్పటికీ ఆయన కుమారుడైనటువంటి లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఆయన పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి ఈ రోజున. సో లోకేష్ వర్సెస్ జగన్గా మారింది. చంద్రబాబు నాయుడు నామినల్ అయిపోయాడు నా లెక్క ప్రకారం. మధ్యలో మా పవన్ కళ్యాణ్ వచ్చాడు. పీఆర్పీలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు పంచలోడు తీస్తారని ఆయన హైదరాబాద్లో మాట్లాడాడు. ఆయన ఏం చిన్న మాట్లాడాడు, ఈరోజు మాట్లాడే మాట కాదు. హైదరాబాద్లోనే 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో ఆయన కూడా మాట్లాడాడు. అంటే ఎవరు మినహాయింపు లేరు దీనిలో ఎవరు మినహాయింపు లేరు. అంగీకారం పెరుగుతూ వచ్చింది అంతా కూడా. సో అట్లా ఏంటంటే ఈ పద్ధతుల్లో రాష్ట్రంలో అన్ని పరిణామాలు ఒకసారి కాంప్రహెన్సివ్గా చూసినప్పుడు మీడియా పాత్ర, రాజకీయ పార్టీలు, కొత్తగా వచ్చిన రాజకీయ నాయకత్వం, ఇమ్మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్షిప్, కేవలం వీళ్ళంతా కూడా ఏంటంటే ఫైనాన్స్ సెంట్రిక్గా వ్యాపార కేంద్రం అంటే వ్యాపారాలు. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన పొలిటికల్ లీడర్షిప్, ప్రొఫెషనల్ లీడర్షిప్, ఐడియాలజికల్ లీడర్షిప్ వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్లో డౌన్ చేస్తూ ఆయన కొంతమంది వ్యాపారస్తులను తీసుకొచ్చాడు. ఇప్పుడు లోకేష్ గారు ఆల్మోస్ట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా ఉండేవాళ్ళు, ఈ వాల్యూ బేస్డ్ లేనివాళ్ళు, వాళ్ళ చుట్టూ ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి దానికి పునాదేశాడు, దాన్ని కొనసాగిస్తున్నాడు లోకేష్ గారు. అంటే నేను అనుకునేది ఏంటంటే ఈ మొత్తం ఈ సంఘర్షణపూరిత వాతావరణానికి అటు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో లోకేష్ గారు నిర్వహిస్తున్న రాజకీయ విధానం, ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి రాజకీయ విధానాలు, ఈ రెండు విధానాల ఘర్షణ ఆంధ్ర రాష్ట్రాన్ని అస్థిరపరుస్తుంది. ఈ అస్థిరపరుస్తున్న రాజకీయాల్లో మనమందరం సమిధులు అవుతున్నాం. ఈ రాష్ట్రం సమిధి అవుతుంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా ఆటంకాలు ఎదుర్కోబోతుంది. దావోస్ పోయి వచ్చారు పాపం, చాలా కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలు ఒప్పందాలు తెచ్చారు. నిన్న గుంటూరులో కర్రలు తీసుకుని 5 గంటల పాటు మా లక్ష్మీపురం సెంటర్లో ఈ సెంటర్లో నిలబడితే ఇంక ఎవడైనా పెట్టుబడి పెడతానికి వస్తాడండి? ఎవడైనా వస్తాడా? ఊహించవచ్చు అసలు ఈ పరిణామాన్ని. అది గుంటూరులో అండి, మీరు చెప్పారు శాంతియుతమైన ప్రదేశం. ఇక్కడ అసలు ఆల్మోస్ట్ ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసాం ఆ చైన్ బ్యాచ్ గొడవలు, అట్లాగా తర్వాత గొడవలు లేవు, ఆల్మోస్ట్ ఏం గొడవలు లేవు ఇక్కడ. అట్లాంటి గుంటూరులో కర్రలు పట్టుకుని 5 గంటల పాటు, పల్లెటూరులో గొడవలు జరుగుతాం సహజం, 2 గ్రూపులు ఉంటాయి, చెరొక బజార్లు నిలబడి కొట్టుకుంటారు. కానీ గుంటూరులో ఆర్గనైజ్డ్ మొబిలైజ్డ్ ఫోర్స్ వచ్చి కర్రలు పట్టి నిలబడ్డారంటే పొలిటికల్ డైరెక్షన్ లేకుండా సాధ్యం అవుతుంది. అది ఎవరన్నా ఎమ్మెల్యే గారి చేతి వస్తారా? హైకమాండ్ కంట్రోల్ లేకుండా వస్తారా? ఎంపీ గారు సినిమా చూపిస్తానంటాడా? అమెరికా నుంచి వచ్చాడు ఆయన భాష మాట్లాడచ్చా? నేను అమెరికా నుంచి వచ్చాడంటే హైయెస్ట్ సిటిజన్, ప్రపంచ ప్రజాస్వామ్య కేంద్రమైన అమెరికా నుంచి వచ్చిన ఆయన నీకు సినిమా చూపిస్తానంటే మా అల్లు అర్జున్ భాష మాట్లాడితే ఏం భాష ఇదండి? ఆయన కేంద్ర మంత్రిగా ఉండి. అంటే ఎవరు మినహాయింపు లేదు దీనిలో. అంబటి రాంబాబు కారులో మాట్లాడిన దానికి ఎవరో ఒక వీడియో క్యాప్చర్ చేస్తే అది ఇష్యూగా మారింది. అది ఏదో టీవీ డిబేట్లోనే ఎక్కడో జరిగింది కాదు. అంటే ఆ చిన్న ఇష్యూని అంత పెద్ద పొలిటికలైజ్ చేశారంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరు ఆలోచిస్తున్నారా? ఇన్ని ఒప్పందాలు చేయించుకొచ్చామని నేను కాక మొన్న మీరందరూ ప్రెస్ మీట్ పెట్టి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి రాష్ట్రానికి, అభివృద్ధి జరుగుతుంది. నిజంగా మాలాంటి వాళ్ళకి మేమైనా ఎక్కువగా తప్పుగా మాట్లాడదాం అనుకుంటున్నాం. కానీ మీ పొలిటికల్ బిహేవియర్, మీ యాటిట్యూడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే వైపు ఉందా? సార్ చెప్పినట్లుగా బడ్జెట్ ఏంటి అసలు? ఏమన్నా ₹1 వచ్చిందా? ₹1 వచ్చిందా ఆంధ్ర రాష్ట్రానికి? ₹1 బడ్జెట్ కేంద్రం తేగలిగారా? ఈ రాష్ట్రానికి ప్రణాళిక ప్రాపర్గా ఉందా? మీరు ఈ డిస్ట్రిక్టు అడ్మినిస్ట్రేషను, ఈ సమాజాన్ని మీరు నడిపిస్తారంటే మీ వెనకాల 97% ఓట్లు మీకు వేశారు, ఇద్దరికి 2 పార్టీలకి 97% ఓటర్లు మీ వెనకాల ఉన్నారు. మాలాంటి వాళ్ళ వెనకాల ఎవరు లేడు. చాలా తక్కువ ఓటర్లే మనతో ఉన్నారు. ఇంత 3%, 2% ఓటర్లకు ప్రాతినిధ్యం వహించి మనం మీకు చెప్పాల్సి వస్తుంది. మా దురదృష్టం అది. అంటే దురదృష్టకరమైన రాజకీయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మీ 2 రాజకీయ పార్టీలు ప్రజల పక్షంగా లేరు. మీరు మీ కేంద్రాలు, మీ వ్యాపారాలు, మీ పెత్తనాలు, మీ రివెంజెస్, మీరేవో చెప్పుకున్నారు, రకరకాల భాష మాట్లాడుతున్నారు. అది కొత్త భాష. ఇది నేను ఈ రాష్ట్రానికి అవరోధంగా ఇద్దరు కనపడుతున్నారు. ఒకటి లోకేష్, 2 జగన్. వీళ్ళిద్దరు పాలిటిక్స్ని యాక్సెప్ట్ చేస్తే ఆ పార్టీలో కూడా వాళ్ళకి మీకు భవిష్యత్తు లేదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు లేదు. ఈ రాజకీయ ఘర్షణలో నాకు అర్థమైందంటే రాజకీయ ఘర్షణకి ప్రాతిపదిక ఉంటుంది. వీళ్ళకేం ప్రాతిపదిక లేదు. అధికారాన్ని కొనసాగించి టెర్రరైజ్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ టెర్రరిజాన్ని సార్ ఏదో అణిచివేసామని చెప్పారు, ఐఎస్ఐ టెర్రరిజాన్ని. ఇప్పుడు కొత్త టెర్రరిజం అండి ఇది. అంటే ఒక గుంపు మాబ్ వచ్చి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి, మేము లెగం ఇక్కడి నుంచి అంటే
అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ప్రాతిపదిక ఏంటి? కేసు ఏముంది ఆయన మీద? తిట్టాడు, తిడితే కేసు కడతారు. ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసుల్లో మేము స్టేషన్ బెయిల్ ఇవ్వద్దు, అసలు యాంటిసిపేటరీ బెయిల్ లేదు దానికి. ఎస్సీ ఎస్టీ కేసుల్లో 7 సంవత్సరాలు శిక్ష పడితే 7 సంవత్సరాల లోపు శిక్ష పడితే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. ఇవాళ యాంటిసిపేటరీ బెయిల్ లేని చట్టానికి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. ఏం సెక్షన్లు పెట్టారు మీరు ఆయన మీద? ఏమి లా అండ్ ఆర్డరు? ఎస్సీ ఎస్టీ యాక్ట్ రోజు మేము పనిచేస్తాం దాని మీద. ఈయనకి మేము ఎవరి మీద కక్ష తీర్చుకోలేదు. ఈ కేసుల్లో వాళ్ళకి పరివర్తన జరగాలని కోరుకుంటాం. చట్టం పరివర్తనకి పోనాదని, కక్ష సాధింపు కోసం కూడా కాదు అది. అట్లాంటి కేసుల్లోనే మీరు స్టేషన్ బెయిల్ ఇస్తుంటే అంబటి రాంబాబు గారి విషయంలో మీరు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే తప్ప మేము ఎక్కడి నుంచి కదలం. ఆయన తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా అక్కడి నుంచి కదలా జనం. అది గుంటూరు లాంటి సెంటర్లో, ఒక పల్లెటూరు అర్థం ఉంది. ఇంత మెచ్యూరిటీ, ఇంత విజ్ఞాన కేంద్రం ఇది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్, స్వతంత్ర సమరయోధుల వారసత్వం, ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియరు, రాజధాని నగరం, చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంలో, ఇట్లాంటి ప్రదేశంలో మెచ్యూర్డ్ లీడర్, పొలిటికల్ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో, నేను లోకేష్ ముఖ్యమంత్రి అయితే మాట్లాడినాను, జగన్మోహన్ రెడ్డి అయితే నేను మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ సమయంలో ఈ రకంగా ఉంటే, వీళ్ళు ముఖ్యమంత్రులు అయితే మనం ఏమన్నా శాంతి భద్రత కానీ, రాజ్యాంగం గురించి కానీ, చట్టాల గురించి కానీ మాట్లాడే అవకాశం లేదు. ఇట్లాంటి మీటింగ్ కూడా బహుశా అవకాశం ఉండదని ఆలోచిస్తూ, పెద్దలు వెంకటేశ్వరరావు గారు బాధ్యతగా చాలా కాలంగా మాట్లాడుతున్నారు కొత్త విషయాలు. నా ఉద్దేశం ఏంటంటే, ఇది కులాభిమానంతోటో, రాజకీయ అభిమానంతోటో, ప్రాంతాల అభిమానంతోటో మనం వాళ్ళని సమర్థిస్తే మన గొయ్యి మనం తీసుకుని మనల్ని మనం పాదేసుకున్నట్టు లెక్క అవుతుందని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, చట్టబద్ధ పాలన, రాజకీయ సామరస్యం, మత సామరస్యం కాదు ఇవాళ కావాల్సింది, కుల సామరస్యం కాదు, రాజకీయ సామరస్యం కావాలి ఈ రోజున. ఆ డిబేట్లు ఏంటండి? ఆ వెంకటకృష్ణ ఏం మాట్లాడతాడండి? అర్నబ్ గోస్వామి ఏం మాట్లాడతాడండి? ఆ ఎగబడి మాట్లాడతాం ఏంటంటే అసలు డిబేట్లో అసలు మాట్లాడే పద్ధతి ఏంటండి? ఎవరు పడితే ఆ సాక్షి డిబేట్ శ్రీనివాస్ ఏం అసలు ఆశ్చర్యకరంగా ఉంది. అందుకని నియంత్రణ కావాలి. ఈ మీడియాలో డిబేట్ చేసే విషయాలు కూడా నియంత్రణ కావాలి. అందుకు సరికొత్త ప్రజాస్వామిక ఉద్యమం కావాలి. సరికొత్త ప్రజాస్వామిక ఉద్యమం ప్రజల దగ్గర నుంచి రావాలి, దానికి ప్రాతిపదిక రావాలి. దానికి ఇట్లాంటి చర్చలు దోహదపడాలని పెద్దల వెంకటేశ్వరరావు గారు, ఆయన గురించి మాకు వేరే అభిప్రాయం. తెలుగుదేశంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ ఏజెంట్ అనే భావంతో మేము చూసేవాళ్ళం. కానీ ఆయన ఈ రోజున ఈ ప్రభుత్వం తర్వాత ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ప్రజాస్వామిక స్ఫూర్తి కావాలి. ఏబి వెంకటేశ్వరరావు గారిని పర్సనల్గా నేను అప్రిషియేట్ చేయడానికి కారణం ఏంటంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నంతకాలం ఏనే డిప్యూటీ సీఎం అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉండేది, నేను కూడా పాలిటిక్స్ ఉన్నాను కాబట్టి. ఆయన చాలామందితో మాట్లాడుతుండేవాళ్ళు, నాకు కూడా తెలుసు సమాచారం. కానీ ఆయన ఈ రోజున ఈ పాలనలో ఈ పద్ధతులకు వ్యతిరేకంగా ఒక డెమోక్రాటిక్గా వచ్చి రోడ్డు మీద నిలబడి మాట్లాడేందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమాల్లో ఇంకా అనేక విషయాలు చెప్పాలి. ఎందుకంటే మనకి హిస్టరీ మిస్ అవుతుంది. చరిత్ర ఎప్పుడు అబద్ధం చెప్పదు. అట్లాంటి హిస్టారికల్ ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. అందువల్ల ఒక ప్రజాస్వామిక వాతావరణం లేకపోతే, రాజకీయంగా సామరస్యం లేకపోతే ఈ సమాజంలో మనం కనీసమైన విలువల్ని, కనీసమైన స్వేచ్ఛ స్వాతంత్రాలని పొందే హక్కు లేదు, నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. రాబోయే ప్రమాదం ఇద్దరు నుంచి ప్రమాదం నేను చెబుతున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో నష్టం జరిగింది. ఈ గొంతు గొప్పగా ఓట్లేసి 97% ఓట్లేసారండి ఆ రెండు పార్టీలకి. ఎగబడేశారండి, ఎగబడి. ఆయన పోతే ఈయన పోతే ఆయన అని ఎగబడి కాకుండా ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ డెవలప్ చేయడానికి చేయాల్సిన కార్యాచరణ ఉంటే బాగుంటుందని కోరుతూ, లక్ష్మణ్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.